Hello aspirants, welcome to Neo Mentors Exam 360. So amendment of the Indian Constitution భారత రాజ్యాంగ సవరణ. సో దీనికి సంబంధించి ఈ రోజు క్లాస్లో మనం విషయాలను చూద్దాం. ముందుగా భారత రాజ్యాంగాన్ని సవరించడానికి గాను మనకి పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368 అనే ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఈ 368 ప్రకటన ద్వారా పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కూడా సవరించగలదు. అయితే దీనికి సంబంధించి మనకి నిన్న నేను మినర్వా మిల్స్ కేసు, అలాగే దాని ముందు జరిగినటువంటి కేశవానంద్ భారతి కేసు, గోలక్నాథ్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు ఆఫ్ 1951 వీటి గురించి నేను చెప్పాను. వాటిని కూడా మీరు కలుపుకునే ఈ పర్టికులర్ క్లాస్ని మీరు వినాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ 368 ఆర్టికల్లో మనకి ఏం చెప్తుందంటే, ఈ 368 ఆర్టికల్ని ఉపయోగించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ప్రకరణైనా కూడా మీరు మాడిఫై చేయొచ్చు, లేదా ఒక కొత్త అంశాన్ని యాడ్ చేయొచ్చు, లేదా ఉన్న అంశాన్ని రిమూవ్ చేయొచ్చు. అయితే పార్లమెంట్ ఏ ప్రొవిజన్స్నైనా అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏ అంశాలనైనా కూడా మార్చేటటువంటి హక్కు ఉండొచ్చు. కానీ కేశవానంద భారతి కేసు 1973 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా మాత్రమే ఆర్టికల్ 368ని ఉపయోగించుకోవాలి. అంటే ఆర్టికల్ 368కి ఇప్పుడు ఉన్నటువంటి లిమిటేషన్ అంటే ఆర్టికల్ 368కి ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటి? లిమిటేషన్ అంటే దీనికి ఉన్నటువంటి పరిమితి ఏంటి? పరిమితి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇదే పరిమితి. సో ఆర్టికల్ 368 బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఆర్టికల్ 368కి పరిమితిగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి నేను నిన్నటి క్లాస్లో చెప్పాను. దాని మీద క్లారిటీ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు నిన్నటి క్లాస్ చూడొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ కాపీ ఇట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ సెక్షన్ ఆల్సో. అలాగే వై అమెండ్మెంట్ ప్రొసీజర్ ఈజ్ మస్ట్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు మనం చూడబోయేటటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగాన్ని సవరణ చేసేటటువంటి పద్ధతి లేదా ప్రక్రియ, సవరణ ప్రక్రియ అని అంటాం. రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేటటువంటిది అసలు ఎందుకు ఉండాలి? ఏ రాజ్యాంగం యథావిధిగా ఎలా రాశారో అలాగే ఉంటే ఇబ్బంది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇట్లాంటి కొటేషన్స్ కనుక మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కనుక రాయగలిగితే డెఫినెట్గా మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే గొప్ప వ్యక్తుల యొక్క థాట్స్, గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మీ ఆన్సర్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతాయో, ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తాడంటే ఈ క్యాండిడేట్ కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాదు, మన రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కానీ, లేదా మన స్వతంత్ర పోరాటంలో పాల్గొని భారతదేశ ప్రగతికై పాటుపడినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలను కానీ ఎగ్జామ్లో రాస్తున్నాడు అంటే ఈ క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు, అది హీ ఆర్ షీ, ఈ క్యాండిడేట్ అవన్నీ గుర్తుంచుకున్నారు. సో ఈ యొక్క స్ఫూర్తి అనేటటువంటిది ఈ క్యాండిడేట్లో ఉంది అనేటటువంటిది ఎక్కడో మెదులుతుంది. దాని కారణంగా మీకు 1 మార్క్ ఎక్కువ వచ్చినా కూడా ప్రతి 15 క్వశ్చన్స్కి 1 మార్క్ చొప్పున చూసుకున్నా కూడా 15 × 1 15 × 5 పేపర్లు అంటే ఎస్ఏ పక్కన పెట్టండి, పోనీ ఇంటూ 5 పేపర్లు వేసుకున్నా 15 5 75 మార్కులు. సో మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి our fight is not to write a better answer, but our fight is to write a better answer than your peers. మంచి సమాధానం కాదు, మన పక్కనున్న వ్యక్తుల కన్నా మంచి సమాధానం రాయాలి. అది రాయాలంటే మీకు ఇలాంటి కొటేషన్సే ఉపయోగపడతాయి. సో ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే, వైల్ వీ వాంట్ దిస్, తెలుగులో చెప్తాను, దట్ వుడ్ బి బెటర్. ఈ రాజ్యాంగం మనం రూపొందించగలిగినంత పటిష్టంగా శాశ్వతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రాజ్యాంగంలో శాశ్వత తత్వం లేదు. వైల్ వీ వాంట్ దిస్ కాన్స్టిట్యూషన్ టు బి యాజ్ సాలిడ్ అండ్ పర్మనెంట్ యాజ్ వీ కెన్ మేక్ ఇట్, దెర్ ఇస్ నో పర్మనెన్స్ ఇన్ ఏ కాన్స్టిట్యూషన్. అంటే మనం రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ రాజ్యాంగంలో శాశ్వత తత్వం అనేటటువంటిది ఉండదు. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అంటే వశ్యత అనేటటువంటిది ఉండాలి. మీరు ఏదైనా రాజ్యాంగాన్ని దృఢంగా శాశ్వతంగా కనుక రూపొందిస్తే దేశం యొక్క ఎదుగుదలను, జీవన ప్రగతిని, ప్రజల ఎదుగుదలను అడ్డుకున్నట్టే. ఎందుకంటే రిజిడ్ రూల్స్ ఆర్ ఆల్వేస్ నాట్ గుడ్. ద రూల్స్ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ ఎస్పెషల్లీ ఎ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ లైక్ ఎ గైడ్లైన్స్ టు అవర్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ జర్నీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతి కోసం మనం రాసుకున్నటువంటి నియమ నిబంధనలైన రాజ్యాంగం
పటిష్టంగా దృఢంగా కనుక ఉంటే దీనివల్ల మనకి వచ్చేటటువంటిది ఇబ్బందే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు అంటే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి రాజ్యాంగం కూడా తన యొక్క మార్పు అనేటటువంటి దాన్ని ఆహ్వానించాలి. ఖచ్చితంగా దేశంలో 1947లో ఉన్నట్టుగానే ఈరోజు కూడా దేశం ఉందా? లేదు కదా. 1947లో ప్రజల యొక్క జీవన శైలి కానీ ప్రజల యొక్క ఆలోచన స్థితిగతులు కానీ వేరు. 2023లో ప్రజల యొక్క ఆలోచన స్థితిగతులు కానీ జీవన శైలి కానీ వేరు. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత విజ్ఞానానికి ప్రజల యొక్క ఆలోచన ధోరణులకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంశాలు కనుక దగ్గరగా ఉండకపోతే ఆ రాజ్యాంగం ఎందుకు పనికిరాదు. కాబట్టే మన రాజ్యాంగం నిర్మించేటప్పుడు ఈ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఒకవేళ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం కనుక వస్తే ఖచ్చితంగా ఆ మార్పు సవరణ ప్రక్రియ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. అందులోనే భాగంగానే ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం. ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్స్కి సంబంధించి మీకు ఇంట్రడక్షన్ పార్ట్ నేను ఇప్పుడు చూపించాను. అంటే ఇప్పటివరకు మీకు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ కావచ్చు, అంతకుముందు దానికి వచ్చినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్ కావచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఆర్టికల్ 368కి మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇంట్రొడక్షన్ పార్ట్లో కేవలం 30 పదాలలో మీ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి డైరెక్ట్గా కనుక అడిగితే మీరు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అయితే రాజ్యాంగం యొక్క సవరణ బిల్లు అనేటటువంటిది కేవలం మనం పార్లమెంట్లో మాత్రమే చేయగలం తప్ప రాష్ట్ర శాసనసభలో చేయలేము. దీన్ని ఒక ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ప్రవేశపెట్టచ్చు. ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. ఇవి జస్ట్ నార్మల్ పాయింట్స్, మీకు తెలుసు, అందుకే త్వరగా చెప్పేస్తున్నాను. సో రాజ్యాంగంలో మనకి 3 రకాల సవరణలు ఉన్నాయి. ఒకటి పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో చేయగలిగినటువంటి సవరణలు, స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీతో చేయగలిగినటువంటి సవరణలు, స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్స్ కన్సెంట్ అంటే సగం రాష్ట్రాల యొక్క ఆమోదంతో చేయగలిగినటువంటి సవరణలు. ముందు ఇవేంటి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి కూలంకర్షంగా పరిశీలిద్దాం. ముందుగా అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్. A simple majority refers to a numerical majority of members present and voting on a particular issue during a session. It is determined by simple count of votes without taking into total strength of the parliament. అంటే పార్లమెంటులో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా ఎంతమంది ఆ రోజు పార్లమెంట్కి వచ్చారు అంటే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా దాని ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఈ పార్లమెంట్ సెషన్కి వచ్చారు ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో పాల్గొన్నటువంటి వ్యక్తుల యొక్క సిట్టింగ్ పర్సన్స్ అందులో మెజారిటీ అంటే సింపుల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద పార్లమెంట్, హూ ఆర్ అటెండెడ్ టు ద పార్లమెంట్. అంటే ఇప్పుడు మనకి పార్లమెంట్లో 200 మంది ఉన్నారనుకోండి. ఈ 200 మందిలో మెజారిటీ 1/2 ఇంటూ 200 అంటే 100 + 1 అంటే 100 ఓట్లు వస్తే బిల్లు పాస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అమెండెడ్ బై ద సింపుల్ మెజారిటీ. ఏవి సింపుల్ మెజారిటీతో మనం పాస్ చేయొచ్చు? కొత్త రాష్ట్రాలను ఏర్పరిచేటప్పుడు, లేదా రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చేటప్పుడు. దీని ప్రకారంగానే ఆంధ్ర తెలంగాణ యొక్క విభజన జరిగింది. లేదా రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండలను రద్దు చేసేటప్పుడు కానీ, వాటిని మళ్ళీ క్రియేట్ చేసేటప్పుడు కానీ, 2వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి కోరం అంటే అటెండెన్స్, దీనికి సంబంధించినటువంటి అంశాలు మొత్తంగా 5 ఉన్నాయి. ఈ 5 అంశాలను కూడా మనం సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో పాస్ చేయొచ్చు, సాధారణ మెజారిటీతో వెలువరించేటటువంటి కొన్ని నిబంధనలు. అలాగే స్పెషల్ మెజారిటీ కనుక మనం చూస్తే, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే మొత్తంగా మనకి పార్లమెంట్ అంటే లోక్సభలో ఎంతమంది ఉన్నారు, ఉదాహరణకి 540 మంది ఎంపీలు ఉన్నారు. సో ఈ 540 మంది ఎంపీలో స్పెషల్ మెజారిటీ అంటే 50% అంటే ఎంత మనకి 270 ఓట్లు రావాలి. దీంతో పాటుగా ఎంతమంది ఉంటే అంటే ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది వచ్చారనుకోండి, ఇందులో 2/3 మెజారిటీ రావాలి. అంటే ఎంత ఇంటూ అంటే 200 ఓట్స్ పక్కా. సో మినిమం 200 ఓట్స్, మ్యాక్సిమం 270 ఓట్స్. ఒకవేళ అందరూ వచ్చారనుకోండి అంటే 540 మంది ప్రజెంట్ అయ్యారనుకోండి, 545 ఇలా సింపుల్గా మన క్యాలిక్యులేషన్ కోసం బాగుంటుందని, పోనీ 545 మంది వచ్చారని అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు 2/3 మెజారిటీ ఎంత అవుతుంది?
సో 3 1 3, 3 4 12, 3 8 24. సో 2 అంటే 296 ప్లస్ 1 మళ్ళా 297 ఓట్లు రావాలి. ఇంతమంది వస్తే తప్ప స్పెషల్ మెజారిటీ రాదు. సో టోటల్ మెంబర్షిప్లో హాఫ్ అంటే మొత్తం ఆ హౌస్లో అంటే లోక్సభ రాజ్యసభ ఏదైనా కావచ్చు ఈ రెండిట్లో హాఫ్ 1/2 ప్లస్ 1 దీంతో పాటుగా ఎంతమంది పార్లమెంటులో ఆ క్షణానికి ఉన్నారో అందులో 2/3 మెజారిటీ. సో ఏ ప్రొవిజన్స్ని ఇందులో చేయొచ్చు అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించేటప్పుడు, లేదా రాష్ట్ర ఆదేశక సూత్రాలు పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని సవరించేటప్పుడు, లేదా మొదటి 3వ వర్గం అంటే ఫస్ట్ చెప్పాను కదా ఒకటి, అందులోని 3లోని లేనటువంటి అంశాలు 2లోకి వస్తాయి. సో దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ 1 and 3 దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్. సో ఇది మనం చెప్పుకోదగ్గ విషయం. సో స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ ఇది 3వ పద్ధతి. ఇక్కడ సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు రాజ్యాంగంలో సవరించాలని అనుకుంటే కనుక రాష్ట్రాల యొక్క ఆమోదం అనేటటువంటిది తప్పనిసరి. కనీసం 50% రాష్ట్రాలు దీన్ని మద్దతు తెలపాల్సి ఉంటుంది. సో దోస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాలిటీ, ఏవైతే సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో వాటిని సవరించేటప్పుడు పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ రావాలి. మళ్ళీ ఏది హాఫ్ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్, ఈ 3 రావాలి. అలాంటివి ఏముంటాయి? ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక, అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్ కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాలు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైనటువంటి అధికారాలు, 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి జాబితా, పార్లమెంటులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రాతినిధ్యం, వీటన్నిటి గురించి ఈ 6 అంశాల గురించి కూడా మీరు స్టేట్స్ కన్సెంట్ అనేటటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం అమెండ్మెంట్ ప్రొసీజర్ని అంటే సవరణ ప్రక్రియని, రాజ్యాంగ సవరణ ప్రక్రియను 3 విధాలుగా మీరు చూడవచ్చు. ఇందులో క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని సంక్లిష్టమైనటువంటి అంశాలను కనుక మీరు పరిశీలిస్తే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసేటటువంటి అధికారం అంటే రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టేటటువంటి అధికారం కేవలం పార్లమెంట్కి మాత్రమే ఇవ్వబడింది. అదే అమెరికా లాంటి దేశాలలో కనుక చూస్తే అక్కడ రాష్ట్రాలు కూడా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభలకు ఆ అధికారాన్ని ఇవ్వలేదు. అలాగే పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రాల యొక్క ఆమోదం తెలపాలి. రాష్ట్రాలు ఎంత సమయంలో ఆమోదం తెలపాలి అనేటటువంటి దానిపైన రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి సమయము చెప్పలేదు. అంటే ఇంత సమయంలో రాష్ట్రాలు ఖచ్చితంగా చెప్పాలి సార్ అంటే లేదు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బీజేపీ ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టింది అనుకోండి, రాజ్యాంగ సవరణ బిల్లుని, తెలంగాణ ప్రభుత్వం ఇంతసేపులో చెప్పాలి. కేసీఆర్ గారికి బీజేపీ మీద కోపం వస్తే నేను చెప్పను భయ అంటాడు ఆయన. సో కేంద్ర ప్రభుత్వం వచ్చి అడగడానికి లేదు, సార్ మీరు ఎన్ని రోజుల్లో ఈ బిల్లు పైన వివరణ ఇస్తారు సార్ అంటే నేను చెప్పను అంటాడు ఆయన. సో అలా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే రాజ్యాంగంలో కూడా అన్ని విషయాల్ని కూలంకర్షంగా ఎవరు కొన్ని చోట్ల గ్యాప్స్ వదిలిపెట్టారు పార్లమెంట్కి. సో ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే ఎంత సమయంలో దీనిపైన వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆమోదం తెలుపుతారా అడ్డంగా కొట్టేస్తారా అనేది అడిగితే రాష్ట్రం చెప్పాల్సిన పనిలే అసలు, మా ఇష్టం రా భయ్ అంటాడు వాళ్ళు. సో అలా రాష్ట్రాలు ఉండొచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో రాజ్యాంగం మౌనంగా ఉంది. సో ఇదొక పెద్ద ఇబ్బంది. దీని మీద కొంత సమయం అనేటటువంటిది విధించాలి. ఆ రకంగా ఏఆర్సీ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి మనకి. అలాగే నో ప్రొవిజన్ ఫర్ హోల్డింగ్ ఏ జాయింట్ సిట్టింగ్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే లోక్సభలో బిల్లు పెడతారు, రాజ్యసభలో బిల్లు పెడతారు, లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అవ్వలేదు అనుకోండి, ఇబ్బంది ఏమొస్తుంది? జాయింట్ సిట్టింగ్ పెడతారు. ప్రతిష్టంభన ఏర్పడితే ఉభయ సభల సంయుక్త సమావేశం పెడతారు. ఈ రాజ్యాంగ సవరణలకి సంయుక్త సమావేశాలు కలిసి బిల్లు పాస్ చేయడాలు ఇట్లాంటివి ఉండవు. సో బిల్లు ఒకవేళ కనుక ఫెయిల్ అయితే ఇంక పోయినట్టే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం, కమింగ్ సూన్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే సంయుక్త సమావేశాలు అనేవి ఉండవు. రైట్, ఇది ఒక ప్రొవిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు చాలా ఆచితూచి రాయాలి. సమ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సవరణలు చూద్దాం. మొదటి అమెండ్మెంట్, ఇది సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పర్సన్స్కి ఇంత ఎందుకు కానీ రిజర్వేషన్లు ఇచ్చింది. సింపుల్. ఇప్పుడు రిజర్వేషన్స్ అని అనుకున్నాం కదా, ఈ రిజర్వేషన్స్ కలిగించేటటువంటి హక్కు
రాష్ట్రాలకు కల్పించింది ఒక రకంగా, రైట్. సో దాంతోపాటుగా 9th అమెండ్మెంట్ 1960, ఇది బేరుబారి యూనియన్ కేస్ తర్వాత వచ్చినటువంటి అంశం. ఈ 9th అమెండ్మెంట్ అంటే ఏంటంటే ఏవైనా ప్రొవిజన్స్ కోర్టు పరిధిలో నుంచి బయట ఉండాలి, అంటే కోర్టులు వీటి మీద కేసులు తీసుకోవడానికి వీల్లేదని అనుకున్నావు. 9వ అమెండ్మెంట్, సారీ ఫర్ దట్, అది 9వ షెడ్యూల్, నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అది 9వ షెడ్యూల్, అది సారీ ఫర్ దట్, అది చేరిపోయండి, ఇందాక చెప్పింది అరేంజ్ చేయండి. 9th అమెండ్మెంట్ వేరండి. 9th అమెండ్మెంట్ అంటే ఏంటంటే భారతదేశ భూభాగాన్ని వేరే దేశానికి అప్పగించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉన్నదా లేదా అనేటటువంటి అంశం పైన వచ్చింది 9th అమెండ్మెంట్, పెద్ద ఇంపార్టెంట్ కాదు. 42nd అమెండ్మెంట్, దీన్ని బుజ్జి రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు, మినీ రాజ్యాంగం అని అంటారు. నేనైతే బుజ్జి రాజ్యాంగం అంటాను, ఎందుకంటే భారతదేశంలో చెప్పుకోదగ్గ చాలా మార్పులు ఈ అమెండ్మెంట్ ద్వారా వచ్చే 1976లో ఎమర్జెన్సీ ఉన్నటువంటి టైం ఇది. ఆ టైంలో మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బియాండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ చేశారు. దీని తర్వాత మళ్ళీ అవేం కుదరలేదు. జ్యుడిషియల్ రివ్యూ తాలూకా పవరు ఇవి వచ్చాయి మనకి. అలాగే టెన్యూర్ ఆఫ్ లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని 5 to 6 yearsగా మార్చారు. తర్వాత మళ్ళీ ఇవన్నీ మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాల్లో జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ 39A ఆర్టికల్ని చేర్చారు. ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్టికల్ 38 ఏదో వస్తుంది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ 48A ఏదో వస్తుంది. సో ఇవన్నీ కూడా పెట్టారనమాట. అవన్నీ కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం. దీంతో పాటుగా మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 323A 323B ఉంటాయి మీకు. ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని తీసుకొచ్చారు. అలాగే కొన్ని అంశాలను రాష్ట్ర పరిధిలోంచి కంకరెంట్ లిస్టులోకి మార్చారు. అవి ఏంటంటే ఎడ్యుకేషను, ఫారెస్టు, వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షను, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అక్కడి నుంచి అంటే 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేశారు. సో ఇది ఇంకొకటి. అలాగే 44th అమెండ్మెంట్లో కనుక మనం చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్కి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూని మళ్ళీ తీసుకొచ్చారు. అలాగే పార్లమెంట్కి ఉన్నటువంటి యాంటీ నేషనల్ యాక్టివిస్ట్కి సంబంధించి పార్లమెంట్ చేసినటువంటి కొంత ఘోరమైన చట్టాలను అనుకోండి, వాటిని తీసేశారు. అట్లాంటివి చేయడానికి లేదు. జాతికి వ్యతిరేకంగా పార్లమెంట్ చట్టాలు చేసేటటువంటి అధికారం లేదని చెప్పారు. అలాగే మీకు ఇక్కడ ప్రియాంబుల్ కూడా ఉంటుంది, అది గతంలో చెప్పాను నేను. సోషలిస్ట్, సెక్యులర్ అనేటటువంటి మొత్తం 3 పదాలు, వాటిని కూడా మనం యాడ్ చేసాం, అది కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇది 44th అమెండ్మెంట్. అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అప్పటి వరకు ఉండేది, దీన్ని ఆర్మడ్ రెబెలియన్గా మార్చారు. అంటే దీని ద్వారానే ఇందిరాగాంధీ గారు మన దేశంలో ఎమర్జెన్సీ పెట్టారు. ఆవిడ ఈ ఎమర్జెన్సీని తీసేశాం. ఈ ఎమర్జెన్సీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ద్వారా చేయకూడదు, ఆర్మడ్ రెబెలియన్ వస్తేనే చేయాలి. సో ఇది ఒకటి పెట్టాం. అలాగే లోక్సభని మళ్ళా స్టేట్ అసెంబ్లీస్ని 6 సంవత్సరాలుగా ఉన్నదాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు మార్చారు 44th అమెండ్మెంట్లో. 76లో చేసింది, 78లో మళ్ళీ సవరించాం. అలాగే ప్రెసిడెంట్ టు సెండ్ బ్యాక్ వన్స్ ద అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్ ఫర్ రీకన్సిడరేషన్ బట్ ద అడ్వైజ్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అలాగే ప్రెసిడెంట్ ఏ విషయాలైనా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు వినాలా, ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది కూడా 44th అమెండ్మెంట్తో బల్లగుద్ది చెప్పాం. ఇది 44వ రాజ్యాంగ సవరణ. దీంతో పాటుగా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించాం. ఆర్టికల్ 300A కింద దాన్ని లీగల్ రైట్ చేసాం. అలాగే ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ 20, 21 ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో వాటిని సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఎవరికీ లేదు. అలాగే నేషనల్ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టేటప్పుడు ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా రిటన్ రికమెండేషన్, క్యాబినెట్ రాతపూర్వకంగా ఇస్తే తప్ప ఎమర్జెన్సీ పెట్టేటటువంటి అధికారం లేదు. వీటిని కూడా 44వ రాజ్యాంగ సవరణలో చేసాం. ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానో తెలుసా, ఇన్ని పాయింట్లు రాయడానికి మీ దగ్గర టైం ఉండదు. సో మంచి పాయింట్లు ఎత్తుక్కోండి. ఇగో ఇదొకటి మంచి పాయింట్, ఇదొకటి మంచి పాయింట్, ఇది ఒకటి మంచి పాయింట్. అలాగే ఇది అవసరంలే, ఇది కూడా అవసరంలే, ఇది స్పేస్ ఉంటే రాయండి. అట్లా మంచి పాయింట్స్ రాయాలి, మిగతా అవసరం లేదు. అలాగే దీంతో పాటు 52nd అమెండ్మెంట్ యాక్ట్, దీనికి యాంటీ డిఫెక్షన్ లా అని తీసుకొచ్చాము ఒకటి. ఇది మీ అందరికీ తెలుసు, 10వ షెడ్యూల్ ఉంటుంది. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒక చోట నుంచి గెలిచి మరొక చోటకి జంప్ చేసేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి యాంటీ డిఫెక్షన్లో, అది 52వ రాజ్యాంగ సవరణ చట్టం. సంవత్సరాలతో సహా రాయాల, అర్థమవుతుందా? అలాగే 61st అమెండ్మెంట్ యాక్ట్, ఓటు హక్కుని 1989లో 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్చాం.
అలాగే 73rd అమెండ్మెంట్ యాక్ట్లో కనుక మీరు చూస్తే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాం. ఇక్కడే మనం 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్ చెప్తాము, పంచాయతీ మరియు మున్సిపాలిటీస్. అలాగే 86th అమెండ్మెంట్ యాక్ట్లో రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్ చేసాం, ఆర్టికల్ 21A. అలాగే ఆర్టికల్ 45 డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 16 to 14 yearsగా మార్చాం. ఆర్టికల్ 51Aలో కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసాం. ఇది కూడా 86th అమెండ్మెంట్ యాక్ట్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, రైట్ టు ఎడ్యుకేషన్. అది ఉన్నికృష్ణన్ కేసు తర్వాత వస్తుంది, ఉన్నికృష్ణన్ కేసు తర్వాత ఇది వస్తుంది. ఓకే, ఉన్నికృష్ణన్ కేసుతో పిల్లలందరూ నవ్వారనమాట, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే 97th అమెండ్మెంట్ యాక్ట్లో కనుక మీరు చూస్తే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు కోఆపరేటివ్ సొసైటీస్ ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ మెయిన్స్లో ఇచ్చాడు ఇది. సో మళ్ళీ ఇందులో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఆర్టికల్ 19 సవరించాం. అలాగే న్యూ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని యాడ్ చేసాం, ఇక్కడ 45B అని అనుకుంటా. అలాగే కొత్తగా 9B ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక కొత్త సెక్షన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నాకు సరిగా గుర్తులేదండి, ఒకసారి మీరు చూసుకోండి కోఆపరేటివ్స్ గురించి. అలాగే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 99వ రాజ్యాంగ సవరణ ఇది. నిన్నటి క్వశ్చన్ ఇచ్చాను, ఎవరు రాయలేదు, ఒకళ్ళు ఇద్దరు రాసి పంపారు. సో దయచేసి ఆన్సర్స్ రాయండి, మీకోసమే పెడుతున్నాం ఇది. సో 10 days ఫ్రీ ఎవాల్యుయేషన్ మీకోసమే పెడుతున్నాం. సో మెయిన్స్ రాయాలనుకునేటటువంటి అభ్యర్థులు రాయండి ఓపిక్గా. ఎప్పుడు రాస్తారు? ఉద్యోగాలు ఊరికనే వస్తాయా? రాయాలి కదా. సో ఎన్జాక్ అనేటటువంటిది పెట్టాం. సో ఇక్కడ దీన్ని సుప్రీంకోర్టు 2015లో క్యాన్సిల్ చేసింది. అది 99th అమెండ్మెంట్. 101 GST అందరికీ తెలుసు. అలాగే 102 ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ 338B ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి. అలాగే 103rd అమెండ్మెంట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు అందించాం, ఆర్టికల్ 16ని అమెండ్మెంట్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ 1947 to 2023. ఇక్కడ వరకు అయ్యాయి. అది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు. అగైన్ వన్ మోర్ టైమ్, వాంట్ టు జాయిన్ ద టెస్ట్ సిరీస్ విత్ బెస్ట్ క్వాలిటీ, యూ క్యాన్ కాల్ టు దిస్ నెంబర్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. మరో కొత్త క్లాస్లో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.